ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పులావ్ ఫ్రెండ్స్. ఈ మష్రూమ్ పులావ్ని ఇంట్లోనే ఈజీగా అలాగే ఎంతో హైజీనిక్గా పిల్లలు పెద్దలు అందరూ మెచ్చి నచ్చి తినేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా ఫ్రెండ్స్. ఇందులో ఎలాంటి మసాలాలను వాడకుండా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆలస్యం చేయకుండా చూసేద్దామా మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన మష్రూమ్ పులావ్కి కావలసిన పదార్థాలు: ఒక 250 గ్రాముల వరకు ఇక్కడ మష్రూమ్స్ని తీసుకోవాలి. అలాగే నేను ఇక్కడ నాటు మష్రూమ్స్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ప్యాకెట్స్లలో దొరికే మష్రూమ్స్ని తీసుకుని కూడా ఈ మష్రూమ్ పులావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు క్రష్ చేసుకున్న హోల్ గరం మసాలా. అంటే ఇక్కడ దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని తీసుకుని లైట్గా క్రష్ చేసుకొని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ పొట్టు తీసిన వెల్లుల్లిని తీసుకోవాలి. పొట్టు లైట్గా ఉన్నా కూడా ఏం కాదు ఫ్రెండ్స్. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లాన్ని కూడా ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటోల్ని ఈ విధంగా సన్నగా చాప్ చేసి తీసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా ముక్కలాగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, 6 వరకు పచ్చిమిర్చి. ఇక్కడ మేము తినే కారాన్ని బట్టి నేను పచ్చిమిర్చిని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు తినే కారాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగు. అలాగే అలాంటి కప్పుతోనే 1 కప్పు వరకు పుదీనా, 1 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ 2 బిర్యానీ ఆకుల్ని తీసుకోవాలి. అలాగే ఒక 10 వరకు జీడిపప్పుల్ని కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక 400 గ్రాముల వరకు ఇక్కడ నేను బియ్యాన్ని తీసుకున్నాను. బియ్యం, మష్రూమ్స్ 2 ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అలాగే ఇక్కడ నేను నార్మల్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు బాస్మతితో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా చిట్టి ముత్యాల రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మన మష్రూమ్ పులావ్ తయారు చేయడం కోసం ముందుగా మనం తీసుకున్న బియ్యాన్ని ఈ విధంగా తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ విధంగా వాటర్ని తీసుకుని అప్పుడే బియ్యంలో ఉండే స్టార్చ్ అంతా పూర్తిగా క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, మీరు ఇక్కడ ఏ రైస్తో అయినా ప్రిపేర్ చేయొచ్చు. అంటే బాస్మతి, చిట్టి ముత్యాల రైసు, లేదా మీరు రెగ్యులర్గా వాడే రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా శుభ్రంగా కడుక్కుని తర్వాత ఇందులో వాటర్ పోసి చక్కగా ఒక పావుగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా శుభ్రంగా కడుక్కుని మళ్ళీ నేను నీళ్లు పోసి ఇందులో దీన్ని ఇప్పుడు నానబెట్టుకుని పెట్టుకుందాం. ఒక పావుగంట పాటు నానబెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మనం బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. బియ్యం నానేలోపు మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. నెక్స్ట్ ప్రాసెస్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఈ విధంగా ఒక ప్యాన్ని తీసుకోవాలి. ఈ విధంగా ప్యాన్ని పెట్టుకుని ప్యాన్లోకి ఇప్పుడు జస్ట్ 1 టీ స్పూన్ అంత ఆయిల్ని తీసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా ఆయిల్ని తీసుకుని ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కేలాగా హీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది. ఈ విధంగా ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10-15 వరకు జీడిపప్పుల్ని తీసుకోవాలి. జీడిపప్పుల క్వాంటిటీ అనేది ఇంత అని ఏమీ లేదు ఫ్రెండ్స్. తక్కువగా తీసుకోవచ్చు, ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకున్న 6 పచ్చిమిర్చిని కూడా 2 ముక్కల లాగా ఈ విధంగా తుంచి వేసుకోవాలి. వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అల్లాన్ని, వెల్లుల్లిని, పచ్చిమిర్చి, జీడిపప్పు అన్నీ తీసుకున్నాం కదా, ఇవన్నీ తీసుకుని మన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కూడా కొద్దిగా 2-3 నిమిషాలు వేగేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి, కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే దీని రుచి అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా ఉల్లిపాయలు మనం తీసుకున్నవన్నీ వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పుని యాడ్ చేసుకోవడం వలన ఉల్లిపాయల్లో ఉండే వాటర్ అనేది కొద్దిగా రిలీజ్ అయ్యి ఉల్లిపాయలు బాగా వేగుతాయి కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి. ఉప్పుని యాడ్ చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్న 1 కప్పు అంత పుదీనా,
అలాగే 1 కప్పు అంతా కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్నాక కలుపుకుంటూ జస్ట్ ఒక్క 2-3 మినిట్స్ పాటు అంటే 2-3 నిమిషాల పాటు ఇందులో వేయించుకోవాలి. ఈ ఆయిల్లో మనం తీసుకున్న కొత్తిమీర పుదీనా అనేది వేగేలాగా 2-3 మినిట్స్ వేయించుకోవాలి. అప్పుడు ఇవి బాగా వేగుతాయి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మష్రూమ్ పులావ్ అనేది ఈ విధంగా మనం వేయించి పేస్ట్ చేసి వేయడం వలన చూస్తున్నారు కదా, 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత చక్కగా మనం తీసుకున్న పుదీనా కొత్తిమీర కూడా మగ్గిపోయింది కదా ఈ ఆయిల్లో. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారేలాగా పక్కన పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారిపోయాయి కదా. ఇప్పుడు ఇలా చల్లారిన వాటిని ఇలా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం వేయించుకున్నవి యాడ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారాక మాత్రమే వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వేడిగా ఉన్నప్పుడు వేసి గ్రైండ్ చేయకూడదు. ఈ విధంగా మొత్తం అన్నీ తీసుకున్నాం కదా. తీసుకున్నాక మనం ముందుగా తీసుకున్న 1/4 కప్పు పెరుగు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ 1/4 కప్పు పెరుగుని ఈ టైంలో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పెరుగు ఇందులోకి యాడ్ చేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకుంటే మన మష్రూమ్ పులావ్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మన మష్రూమ్ పులావ్ తయారు చేయడానికి ముందుగా ఏదో ఒక ఎడల్పాటి ప్యాన్ని కానీ లేదా ఇలా ఒక బిర్యానీ పాట్ని కానీ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ క్వాంటిటీ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను ఇక్కడ ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. బట్ నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నెయ్యిని ఆయిల్ని తీసుకుని 2 బాగా హీట్ ఎక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముందుగా తీసుకున్న మిరియాలని అలాగే జీలకర్రని యాడ్ చేసుకోవాలి. క్రష్ చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలాని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హోల్ గరం మసాలా అనేది 5-6 లవంగాలు, 5-6 యాలకులు, కొన్ని దాల్చిన చెక్క ముక్కలని క్రష్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ పెట్టి మనం తీసుకున్న హోల్ గరం మసాలా అనేది చక్కగా వేగేలాగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదా ఫ్రెండ్స్, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అని చెప్పాను కదా, ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుని ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 బిర్యానీ ఆకుల్ని తీసుకొని ఈ విధంగా తుంచుకుని శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఉంటే గనక కొద్దిగా ఈ విధంగా కరివేపాకుని కూడా శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలి. శుభ్రంగా కడుక్కుని కరివేపాకుని కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఉల్లిపాయలు అనేవి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. కరివేపాకు అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్. వేస్తే ఈ పులావ్ రుచి అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మనం ముందుగా తీసుకున్న టమాటోల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో టమాటో మొత్తం ఈ విధంగా బాగా చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అంటే ధనియాలు బాగా వేయించి పొడి చేసుకున్న పొడి ఫ్రెండ్స్. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఈ విధంగా ధనియాల పొడి కూడా మొత్తం ఈ ఆయిల్లో టమాటోలో కలిసి బాగా వేగేలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నాటు పుట్టగొడుగులను తీసుకుని ఈ పులావ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు బయట మార్కెట్లో ఈజీలీ రకరకాల మష్రూమ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి కాబట్టి వాటిని తీసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకుంటే మష్రూమ్స్లో ఉండే వాటర్ అనేది ఈ విధంగా రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా 10 నిమిషాలు ఉడికించుకోవాలి మష్రూమ్స్ని. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, కొత్తిమీర పుదీనా జీడిపప్పు అన్నీ వేసి ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ని యాడ్ చేసుకుని చక్కగా కలుపుకొని ఒక్క
5-6 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అలాగే ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు నేను పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా శుభ్రంగా కలుపుకుని ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నామంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలుతుంది ఫ్రెండ్స్. అలా తేలినట్లుగా ఉడికించుకోవాలి. ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయేలాగా ఉడికించాలి. అప్పుడే ఈ పులావ్ రుచి అనేది చక్కగా కుదురుతుంది. ఈ విధంగా బాగా చక్కగా ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది ఏమి పడకుండా వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని ఈ విధంగా మొత్తం రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్లో మొత్తం రైస్ అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇందులో ఈ పేస్ట్లో మొత్తం రైస్ అనేది కుక్ అయ్యేలాగా 5 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నాకనే వాటర్ని యాడ్ చేసుకోవాలి. అడుగు అనేది అంటుకోకుండా చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుక్ చేసుకున్నాక మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే దేంతో మనం రైస్ తీసుకుంటే దానికి డబల్ క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న రైస్ అనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్న లోటాకి 1 లోటా వరకు రైస్ని నేను తీసుకున్నాను. కాబట్టి 2 లోటాల వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వేడి చేసి యాడ్ చేసుకున్నాను. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇందులో వేడి నీళ్ళని వేసుకుని చేసుకుంటే చాలా రుచిగా కుదరడంతో పాటు చాలా తొందరగా కూడా కుక్ అయిపోతుంది. ఈ విధంగా కలుపుకుని ఒక్కసారి ఉప్పుని చెక్ చేసుకుని రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయల్లో ఉప్పుని తీసుకున్నాం కాబట్టి ఒకసారి ఉప్పుని చెక్ చేసుకుని మాత్రమే ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పుని వేసుకుని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఎక్స్ట్రాగా ఏ మసాలాలు కూడా యాడ్ చేయలేదు, కానీ అద్భుతంగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ మష్రూమ్ పులావ్ రుచి అనేది. ఇలా కలుపుకుని మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే చక్కగా కుదురుతుంది మన మష్రూమ్ పులావ్ అనేది. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది మన మష్రూమ్ పులావ్ అనేది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ రెడీ అయిందో. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటుకోకుండా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని. ఇలా ఉడికించుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకుని అప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, మరింత పొడి పొడిలాడుతూ మన మష్రూమ్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. అలాగే సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ఈ విధంగా మన ప్రోటీన్ ఫుల్ మీల్ని సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలి అనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా మష్రూమ్ పులావ్ని అలాగే పెరుగు రైతాని పెట్టుకుని సింపుల్గా ఎంతో టేస్టీగా ఎంజాయ్ చేయండి అనుకుంటే నేను చూపించిన కొలతల్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ అండ్ స్ట్రక్చర్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా మాకు కామెంట్ చేయండి, మేము చేసి పెట్టడానికి డెఫినెట్గా ట్రై చేస్తాం. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.